ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు వీరు కూడా దాంట్లో పాల్గొనడానికని వీరు బయలుదేరుతుంటే వీరితో పాటు ఇంకొక ఆయన ఉండేవారు. వీరి చిన్ననాటి మిత్రుడు, మంచి స్కాలర్లీ పర్సన్ ఆల్సో ఆయన, వేదాంతి, న్యాయ వేదాంత విద్వాన్ అంటారన్నమాట, గోపాలాచార్యులు గారిని. వారు నిరాహార దీక్ష పెట్టుకుని దేశం కోసం పోరాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ధర్మం కోసం పోరాడేవాళ్ళు ఎవరు లేరు. దేశానికి స్వాతంత్ర్యం ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన ధర్మం కదా, అది లేకపోతే స్వాతంత్రం వచ్చి మాత్రం ప్రయోజనం ఏంటి? అలాంటి దాన్ని నిలబెట్టగలిగే అర్హత మీకుంది. ఎందుకంటే వీరు వారిద్దరు కలిసి వేదాంత శాస్త్రాలు చదువుకున్నారు, తర్క గ్రంథాలు చదువుకున్నారు. వీరు డాక్టర్గా వీరి పనులు వీరు చేస్తున్నా వారు ఆయుర్వేదిక్ డాక్టర్ గారు. ఓకే. పెద్ద స్వామి వారు కూడా ఆయుర్వేదిక్ డాక్టర్గా ఉండేవారు.